సార్ చెప్పండి, నిన్న సిపి కార్తికేయన్ రాజీనామా చేయాలి, పూర్తిగా రోహింగ్యాలకు పాస్పోర్ట్లకు సంబంధించి ఆయన బాధ్యుడని మీరు అన్నారు. సో దీన్ని ఎట్లా అర్థం చేస్తారు? ఇప్పుడు ఆయన డిపార్ట్మెంటు ఈజ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఇక్కడ ఆయన మనుషులు పోయి వెరిఫికేషన్ చేసిండ్రు. ఆయనకు సంబంధించిన మనుషులు, ఎస్బీకి సంబంధించిన మనుషులు దాంట్లో విట్నెస్లు పెట్టిండ్రు. మరి ఆయన నైతిక బాధ్యత తీసుకోకపోతే ఏం తీసుకుంటాడు? మరి ఒకటే ఇంట్లో నుంచి 31 పాస్పోర్ట్లు రోహింగ్యా ముస్లింలకి ఎట్లా ఇస్తారు? దానికి జవాబు చెప్పాలి కదా. ఆయన నోరు మూసుకొని కూర్చుంటే ఎట్లా జవాబు ఓడిస్తాడు? మరి ఆయన ఇవ్వకపోతే. అదే కాకుండా ఇంకా 70-80 పాస్పోర్ట్లు బోధన నుంచే ఉన్నాయని రోహింగ్యా ముస్లింలకి ఏం చేయదలుచుకున్నారు? ఇంకోటి, ఈ కమిషనర్ ఇక్కడ 5 ఏళ్ళు అవుతున్నది ఇక్కడ ఉండి. లాస్ట్ 5-6 ఏళ్లల్లో 2014 నుంచి 5-6 కలెక్టర్లు మారిండ్రు. ఇక్కడ కమిషనర్ ఎందుకు మారతలేడు? ఇదే పని కోసం మారతలేడా? ఈ జేనీకనే ఉన్నాడా? ఇక్కడ పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ ఏజెన్సీ నుంచి జరగాలని కూడా నిన్న నేను లేఖ రాయడం జరిగింది హోమ్ మినిస్ట్రీకి, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీకి. నిజామాబాద్ జిల్లాలో పోలీసులు హిందూ పండుగలను కావచ్చు, హిందువులకు సంబంధించినటువంటి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని మీరు నిన్న ఒక ఆరోపణ చేసిండ్రు. సో ఎందుకు ఆరోపణ చేయాల్సి వచ్చింది? ఎందుకు? ఇప్పుడు మీకు విగ్రహము డీకంపల్లిలో విగ్రహము ఎత్తుకపోయినరు. అది 10 మంది ఎత్తితే కానీ లేవని విగ్రహం. అది తిమ్మాపూర్లో గుడిని వాళ్ళ కొట్టేసిండ్రు. నిజామాబాద్ నాగారంలో హిందువుల ప్లాట్లు, హిందూ టెంపుల్స్కి సంబంధించిన జాగాలన్నీ కూడా ముస్లింలు కబ్జాలు చేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు వీళ్ళకి చెప్పిన పోలీసు వాళ్ళు వాళ్ళకి బాడీగార్డ్లుగా వ్యవహారం చేస్తారు కానీ హిందువులు మాత్రం పట్టించుకోరు. పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నాడండి? లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ కావాలని చూస్తున్నాడా? అయినా 5.5 ఏళ్ల నుంచి మరి ఈయన ఎందుకు అంత ప్రేమ? ఎందుకు ఈయనకి ఇక్కడి నుంచి ఎందుకు జరుపుతలేరు ఆయనని? ఓవరాల్గా ఫేక్ పాస్పోర్ట్లకు సంబంధించి మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? 2015-16 స్పెషలీ వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక అప్పటి నుంచి ఇచ్చిన ఆధార్ కార్డులన్నీ కూడా రీసర్వే చేయాలా. పాస్పోర్ట్లు కూడా ఎక్కడెక్కడైతే ముస్లిం పేర్లు ఉన్నాయో ప్రత్యేకంగా వారన్నింటినీ కూడా రీసర్వే చేయాలా. ఒకటే అడ్రస్ నుంచి 31 పాస్పోర్ట్ ఎట్లు ఇస్తారండి? ఇంకా బండి సంజయ్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చెప్పిండు సర్జికల్ స్ట్రైక్ చేస్తామని. ఇప్పుడు బోధన్ పట్టణంలోనే 4 రోజులు ఇన్వెస్టిగేషన్ చేస్తే 100 పాస్పోర్ట్ల దాకా వెళ్తే ఇక మా నిజామాబాద్ పట్టణం పరిస్థితి ఏంది? హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిస్థితి ఏంది? తెలంగాణ మొత్తం పరిస్థితి ఏంది? దేశం మొత్తం పరిస్థితి ఏంది? ఇట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎన్ని లక్షలు వెళ్తాయి? కాబట్టి ఎన్ఆర్సీ కూడా తొందరగా రావాలన్నది ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతూ ఉన్నది. ఎన్ఆర్సీ కూడా ప్రవేశపెట్టాలని తొందరగా. ఇప్పుడు బండి సంజయ్ గారు సర్జికల్ స్ట్రైక్ చేస్తా అన్నప్పుడు తెగ లేచి కూర్చున్నారు కదా సెక్యులరిస్టులు. సబ్ మిల్కే చుల్లు వర్ పానీ మే డూబ్ మరో సో కాల్డ్ సెక్యులరిస్ట్. సో బోధన్ కేంద్రంగానే పాస్పోర్ట్లు ఎందుకు బయటకు వచ్చినాయి అనుకోవచ్చు. అటు బోధన్తో పాటు ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నటువంటి, పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి స్థానంలోనే అట్లాంటి ప్రదేశాలను ఇట్లాంటి పాస్పోర్ట్లు ఎక్కువగా బయటకు వచ్చినటువంటి సందర్భాలని. సో బోధన్ కేంద్రంగా ఈరోజు అట్లాంటి పాస్పోర్ట్లు బయటకు రావడం, దీన్ని బీజేపీ ఎట్లా తీసుకుంటుంది? ఈ రోహింగ్యాలకి వాళ్ళ అన్న ఉన్నాడు కదా ఆడ షకీల్ మియా, ఆడ ఓవైసీ ఉన్నాడు, రజాకరు, అంతే. వీళ్ళందరూ కలిసి చేస్తున్న డ్రామా ఇది. ఓటర్ లిస్టు పెంచుకుందాము, దొంగ పాస్పోర్ట్లు ఇద్దాము, దొంగ ఆధార్ కార్డులు ఇద్దాము, దొంగ ఓటర్ లిస్టు క్రియేట్ చేద్దాము. ఈ భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలి, హిందువుల కంటే ముస్లింల సంఖ్య పెరగాలి. ఇదే ఆ వ్యవహారం చేసేది. దానికి పోలీస్ కమిషనరు, పోలీస్ డిపార్ట్మెంటు, రాష్ట్ర ప్రభుత్వము సహకరిస్తుందా? తోలు ఒలుస్తా అన్నాడు కదా కేసీఆర్. ఒలుచుకోమను. సొంత తోలు ఒలుచుకుంటాడా? మరి ఈ సుంటోళ్ళ తోలు ఒలుస్తాడా? ఒలుచుకోమను.